కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు బీఆర్ఎస్ నేతలు. లగచర్ల రైతుల భూములను గుంజుకుని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వారికి మద్దతుగా నిలుస్తూ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని తిప్పలు పెట్టినా లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది మానుకోట ఘటన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మానుకోట గడ్డ సిద్ధమైందన్నారు. మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు కేటీఆర్. సొంత నియోజకవర్గంలోనే సీఎం నిరసనలు ఎదుర్కొంటున్నారని చెప్పారు కేటీఆర్. 9 నెలలుగా లగచర్లలో, దుద్యాల మండలంలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు, అక్కడ ఉండే దళిత రైతులు, అక్కడ ఉండే బీసీ రైతులు తిరగబడ్డారు ముఖ్యమంత్రి మీద. 3000 ఎకరాలు 3000 ఎకరాల భూములు ఫార్మా విలేజ్ కోసం అని చెప్పి తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మరి కాగితాల మీద కాగితాలు కదుపుతుంటే అక్కడ ఉండే మా లంబాడ అన్నదమ్ములు, మా బంజారా ఆడబిడ్డలు తిరుగుబాటు చేసింది. బీఆర్ఎస్ మహాధర్నాతో కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తే సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్టా భూములు గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని గోసపెడుతున్నారన్నారు జగదీష్ రెడ్డి. కేటీఆర్ గారికి మైబాద్ జిల్లా తరఫున మేము పొరపాటు చేశాం, కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసిన అన్ని తండాలలో ఊగుతాంది. తెలంగాణ రాష్ట్రం అవుతుంది. లంబడోళ్ళ హక్కులన్నీ గుంజుకుంటాను. పోరాటం చేసేందుకు సిద్ధం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు, గీతలు గీయాలి, అమ్మక దొబ్బాలి, ఒక్కరికి 3 సార్లు అమ్ముకోవాలి, డబ్బులు చేసుకోవాలనే విద్య. కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజనుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను, దానికి మద్దతు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం. కానీ నీ ఆటోలు సాగవు, లగచర్ల దగ్గరనే మీకు పులి స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ అవినీతి పరుడన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. ఢిల్లీలో రాహుల్ ను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న అదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారన్నారు. అదాని అవినీతి బయటకు రాగానే మాట మార్చారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు హరీష్. డావోస్ లో రేవంత్ అదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు హరీష్ రావు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంస్థ నేతలతో కలిసి బీసీ ప్రత్యేక కమిషన్ కు నివేదిక ఇచ్చారు కవిత. వాళ్ళంతా ఓపెన్ గా స్పష్టంగా మేము కులగణనకు వ్యతిరేకమని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము. ఇవాళ ప్రభుత్వం 11 నెలలు తాత్సరం చేసి ఇప్పటికి ఫైనలీ డెడికేటెడ్ కమిషన్ వేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాదిలో 28 సార్లు ఢిల్లీ వెళ్లారని, కానీ 28 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చింది లేదని ఎక్స్ లో పోస్టు చేశారు. ఈడీ రైట్స్ గురించి కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకొని తప్పించుకున్నారో సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్.